వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ గోంగూర రైస్. ఈ గోంగూర రైస్ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే లంచ్ బాక్స్ కూడా మనం త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. గోంగూర రైస్కి ఎర్ర గోంగూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కావాల్సిన పదార్థాల గురించి తెలుసుకుందాం. ముందుగా 1/2 kg రైస్ని కుక్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే గోంగూరని శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇక్కడ మేము 1/2 kg రైస్కి 4 కట్టల గోంగూరని తీసుకున్నాము. తర్వాత కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని అందులో వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ గోంగూర కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ కట్టేసి చల్లారిన గోంగూరని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక టేబుల్ స్పూన్ ఆవాలు, టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, రెండు పచ్చిమిర్చి, ఎండుమిర్చి 8, కరివేపాకు కొద్దిగా, చిటికెడు ఇంగువ, చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. మనం ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ని వేసుకొని అలాగే తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్న విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, గోంగూర రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.